హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం లవ్ లైఫ్ అని చెప్పి ఒక జపానీస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించి ఒక డీసెంట్ ఎమోషనల్ డ్రామా మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో టీకా అని చెప్పి ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సో దాని అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో అయితే ఉంటుంది. బట్ తనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనకు అది సెకండ్ మ్యారేజ్. సో తన ఫస్ట్ హస్బెండ్తో తనైతే విడిపోయి ఉంటుంది. వాళ్ళకి ఒక బాబు కూడా అయితే ఉంటాడు. ఆ బాబు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ హస్బెండ్ ఉన్నాడు కదా, సో తనతో అయితే ఉంటాడు. బట్ ఈ సెకండ్ మ్యారేజ్ ఉంది కదా, ఇదైతే లైక్ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి అయితే ఇష్టం లేదు. బట్ తన 65 బర్త్డే ఉంది కదా, తన 65 బర్త్డే వచ్చేసి వాలంటీర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఏది తన కొడుకు ఇంట్లో. బట్ ఇలాంటి ఒక బర్త్డే రోజు ఒక ట్రాజడీ జరుగుతుంది. లైక్ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ కొడుకున్నాడు కదా, సో తనైతే చనిపోతాడు. అని జరిగిన తర్వాత తన లైఫ్లోకి లైక్ తన ఫస్ట్ హస్బెండ్ అయితే వస్తాడు. అన్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలాంటి ఒక టర్న్ తీసుకుంది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో ఒక జపానీస్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, సో ఆ లైఫ్ స్టైల్ చూపించిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఒక ఎమోషనల్ డ్రామా. లైక్ టీకా అనే ఒక అమ్మాయికి తన ఫస్ట్ హస్బెండ్కి అండ్ తన సెకండ్ హస్బెండ్ ఆ ముగ్గురు మధ్యలో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఈ సినిమా లైక్ ఇందులో ఆ కోర్ ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ లైక్ ఈ మూవీ ఒక రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గానే మేము మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. మన ఇంకోటి ఏంటంటే లైక్ ఈ మూవీలో ట్రాజడీ సీన్ ఉంది కదా, అది చూపించిన విధానం అయితే బాగుంటుంది. చాలా ఎమోషనల్గా ఉంటుంది. దాని చుట్టూ కూడా డిఫరెంట్ సీన్స్ అయితే ఉంటాయి. సో అన్ని చూపించిన విధానం అయితే బాగుంది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ అది కూడా కొంచెం ఓకే. అండ్ ఓవరాల్ ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఇందులోకి ఇది ఒక ఎమోషనల్ మూవీ. సో దాని తగ్గట్టు ఆ ఎమోషన్స్ అన్నీ అయితే వర్కౌట్ అయ్యాయి. లైక్ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్తో తనకు ఉన్న రిలేషన్ అండ్ తన సెకండ్ హస్బెండ్తో తను చూపించిన ఆ రిలేషన్ వాళ్ళ ఇద్దరి క్యారెక్టర్ డిజైన్ ఉంది, అది కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ వన్స్ ఆ టీకా అనే అమ్మాయికి వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ వచ్చిన తర్వాత మన మూవీ అయితే చాలా స్పీడప్ అవుతుంది చెప్పి అనుకుంటాం. బట్ అలా అయితే జరగలేదు. బట్ వన్స్ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇది ఒక థ్రిల్లర్ మోడ్లో కూడా వెళ్తుంది అని చెప్పి మనమైతే అనుకుంటాం. బట్ అది కూడా కొంచెం అయితే ఏం అవ్వలేదు. అండ్ ఇంకోటి అంటే ఈ మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఇంకా కొంచెం స్పీడ్గా చెప్పుకుంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే డీసెంట్ ఎమోషనల్ డ్రామా మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.